ఇదిగే గాలికొండ వ్యూ పాయింట్ ఇది మొత్తం అంత కనబడతలేదు కానీ కొంచెం అప్పుడు వచ్చేస్తే అయిపో మంచిగా బాగా వస్తుండే ఇంకా ఇప్పుడు అంత లేదు. ఇంకా 2 గంటలు ఉంది చూడండి చూస్తానికి వచ్చాము ఇక్కడికి. టెంట్ చాలా సరిగా ఉంది ఇక్కడ, చలివిడుపు బాగా ఫుల్గా ఉంది. టెంట్ ఇక్కడ ఇక్కడ ఇద్దరు పడతారా పంపించే పడతారు అంటే అలా కనిపించడానికి లోన స్పేస్ ఉంటుంది. ఓకే గారా లైట్ లెంత్ చూద్దాం సరిపోద్ది చూడు. ఇంకా పిలోస్ వస్తాను అన్నమాట, బ్లాంకెట్స్. అవునా, ఓకే బాగానే ఉంది బ్రో. చూడు ఒకడు పడ్డాడు, మా వాడే అంత పొడుగున్నాడు పడ్డాడు. అదే హోమ్ సీట్స్ ఉంటాయి కదా. ఎంత అన్నాయి? ఎంత? అవునా, చూసాడు మనడు వాషింగ్ స్కూల్ చూసాడు. క్యాంపేర్ ఏడానా? క్యాంపేర్ 300 పడతాను. ఎక్స్ట్రానా? ఎక్స్ట్రా దానికి సపరేట్ అన్నమాట కావాలనుకుంటే. అవునా, మనోడు ఒకడు ఫోన్ చేశారు, అతనితో మాట్లాడతారా? ఓకే. క్యాంపేర్ ఐ లవ్ వర్క్. ఇక్కడ దిగేసాం రూమ్ కాడ. దీని పేరేం పేరు? గుడ్ నైట్ రెసిడెన్సీ అంట. ఇక్కడ చూడండి డీటెయిల్స్ మొత్తం లోపల చెప్తాను రూమ్లో, ఎందుకంటే ఓకేనా. ఇప్పుడైతే వచ్చాము, వీళ్ళు మొత్తం వెళ్తున్నాము వచ్చి రూమ్ దొరికిందో వచ్చి వెళ్తున్నాము వచ్చి రూమ్కి వెళ్తున్నాము వచ్చి. బాగానే ఇప్పుడే రూమ్లోకి వచ్చాము. చీకటి ఉన్నది, చీకటి ఉన్నది. ఈ రూమ్ 1000 రూపీస్ అంట. యాక్చువల్లీ 1200 చెప్పాడు, మేము 1000 తీసుకున్నాము. ఇద్దరం ఉంటామని చెప్పాము.
బాగానే ఉంది, మంచిగా నీట్గా. ఇప్పుడే బయటకు వచ్చినాను మేమన్నా తిందామని. వాళ్ళు మేమందరం కలిసి వచ్చాం కదా, ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం. వేరేనా ఇనోవానా? ఇనోవా మాట్లాడుకున్నాము 2 రోజులకి 10,000 అన్నాడు. ఓకే అన్నాం. మొత్తం 7 మెంబర్స్ ఉన్నాం, షేరింగ్ చేసుకున్నాం అన్నమాట. వాళ్ళు మాతో కలిపి 3 ఫ్యామిలీస్ అన్నమాట. వచ్చాము ఇప్పుడు అరకుకు వచ్చాము. అరకులో ఆ రూమ్ ఉంది కదా, ఆ రూమ్కి 900 1000 తీసుకున్నారు అంతా కలిపి. రేపు మార్నింగ్ 10 గంటలకే చెక్అవుట్ చేయాలంట. ఇక మనకు అంత అవసరం లేదు. మనం ఎట్లాగో మార్నింగ్ వెళ్ళిపోతాం, ఎర్లీ మార్నింగే 4 గంటలకి అట్లా. ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్రైడ్ రైస్ చెప్పాను, ఒక ఫ్రైడ్ రైస్ అంతే. దాంట్లో 1 బైట్ తింటాం, ఎందుకంటే అక్కడ బ్యాంబో చికెన్ బిర్యానీ ఉన్నాను కదా, అది కొంచెం అరగలే, ఇంకా నార్మల్ ఉంది, కొంచెం ఆకలిగా ఉంటుంది. అందుకే తినేద్దామని ఆర్డర్ చెప్పాము ఆల్రెడీ. అంతే. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ 160 రూపీస్ అలా. ఇంకా వేరే హెవీ ఫుడ్ ఏది చెప్పలేదు, చికెన్ గిట్లా. ఎందుకని మళ్ళీ ఇబ్బంది, మార్నింగే లేవాలి 4 o'clockకి, అందుకని ఏం చెప్పలే. ఇక ఫ్రైడ్ రైస్ వచ్చేసింది, వాడు తింటున్నాడు ఆల్రెడీ. ఉంది ఫ్రైడ్ రైస్, తినేద్దామా ఫ్రైడ్ రైస్? ఇక ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిన్నాం. ఫ్రైడ్ రైస్ ఎంత అంటే ఇక్కడ 160 రూపీస్ ఫ్రైడ్ రైస్. నాకు చూసిన ఇప్పుడే సోడా తాగినాం కాబట్టి రిపులు వస్తున్నాయి. చూడొచ్చు. రూమ్కి వెళ్తున్నాం. ఇక రూమ్కి వెళ్ళి పడుకొని మార్నింగ్ 4 గంటలకే లేవాలి. చలి మాత్రం బాగుంది. నేను అంత లేదనుకున్నా కానీ దిగినప్పుడు. ఇప్పుడే రూమ్లోకి వచ్చినాం. చలి మాత్రం బీభత్సంగా ఉంది. మేము కారులో వస్తుందే అంత అనిపించలేదు, కానీ దిగినప్పుడు కూడా అంత అనిపించలే. మేము ఏమైనా తిందామని బయటికి వెళ్ళి ఇటు వస్తున్నప్పుడు బీభత్సంగా ఉంది. చలి మాత్రం బీభత్సంగా ఉంది. ఏముందిగా పడుకొని మార్నింగ్ లేవడమే. ఇంకా కొన్ని లొకేషన్లు ఉన్నాయి, అవి రేపు చూద్దాం. ఓకేనా? గుడ్ నైట్. మరి మేము ఉన్నది కూడా గుడ్ నైట్ రెసిడెన్సీ హోటల్లోనే. బాయ్. గుడ్ నైట్ మరి.